ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల తాకిడితో పర్యాటక ప్రదేశాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అరకు వెళ్లే మార్గం ట్రాఫిక్ జామ్ అయింది. మాడగడ వ్యూ పాయింట్, పద్మాపురం గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, చాపరాయి ప్రాంతాలు పర్యాటకులతో రద్దీగా మారాయి. భారీగా పర్యాటకులు రావడంతో రూములు కూడా దొరకడం లేదు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అరకు వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పులు చేశారు. వరుస సెలవులతో అరకులో పర్యాటకుల తాకిడైతే విపరీతంగా పెరిగింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక తాకిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. అటు అరకులో అయితే దాదాపుగా రూమ్స్ ఎక్కడా దొరికేటువంటి పరిస్థితి అయితే లేదు. అరకు కావచ్చు, లంబసింగ్ కావచ్చు, ఇటు పాడేరులో ఉన్నటువంటి వంజంగి కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ఇది గతంతో పోలిస్తే ఏడాది సీజన్ లో మంచి అద్భుతంగా ఉండడం, మంచి ఫాగ్ రావడం కానీ క్లైమేట్ అన్ని విధాలు అనుకూలంగా ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. మరోవైపు క్రిస్మస్ ముందు నుంచి కూడా వరుసగా సెలవులు రావడం, ఇయర్ ఎండింగ్ కావడంతో విశాఖకి, ఉమ్మడి విశాఖ జిల్లాకి పూర్తి స్థాయిలో పర్యాటకులు పోటెత్తారని చెప్పొచ్చు. ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కానీ విజిటింగ్ అవర్స్ ఏదైతే ఉందో ప్రధానంగా పీక్ అవర్స్ లో ఉన్నటువంటి మీడియం టైం ని కొంతవరకు లీజర్ గా పెట్టినటువంటి పరిస్థితి, ఆ టైమింగ్స్ ఆల్రెడీ మార్చినటువంటి పరిస్థితి. సో అటు చాపరాయి కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంది. దీంతో వచ్చేటువంటి పర్యాటకులకి భారీ లైన్లో క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే రూమ్స్ ఇప్పుడు ప్రస్తుతం అరకు కానీ ఈ ప్రాంతాల్లో దొరికేటువంటి పరిస్థితి అయితే లేకపోవడంతో కొంతమంది టెంట్స్ ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది అయితే కార్లలోనే నిద్రపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విశాఖ నగరంలో కూడా మనం చూసుకుంటే నగరంలో ఉన్నటువంటి కైలాసగిరి ప్రాంతానికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆల్రెడీ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వుడెన్ బ్రిడ్జ్ లో ఇండియాలోనే లాంగెస్ట్ వుడెన్ బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్ ఉండడం వల్ల గ్లాస్ బ్రిడ్జ్ కోసం కానీ ఈ ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో అయితే ఆర్కే బీచ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ రద్దీ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి సబ్మెరీన్ మ్యూజియం కానీ, టీవీ వాటి కానీ చూసేందుకు కూడా భారీ స్థాయిలో పర్యాటకులు రావడంతో దాని వేళల్లో కూడా మార్పు చేసుకుని 10 గంటల నుంచే పూర్తి స్థాయిలో సందర్శకులు అనుమతించినటువంటి పరిస్థితి. బీచ్లు కావచ్చు, మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఆల్రెడీ న్యూ ఇయర్ కి అయితే ఎక్కడ కూడా ఒక రూమ్ కూడా ఖాళీ లేకుండా మొత్తం హౌస్ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. అరకులో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే పర్యాటకుల తాకిడితో పాటు ఆల్ రూమ్స్ అవి ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో పర్యాటకున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఏడాది భారీ సంఖ్యలో పర్యాటక కన్యాలు గత వారం రోజులుగా కూడా పెరిగినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. चलेगा